డాక్టర్ మాన్సా, కన్సల్టెంట్ ఫిజిషియన్, భార్గవ్ న్యూరో కేర్, హనంకొండ. సో మన దగ్గరికి వచ్చే డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ ఒక కామన్ డౌట్ ఉంటుందండి. ఏంటంటే, మేడం మాకు డయాబెటీస్ ఉంది, మా పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉందా? ఉందండి. ఎందుకంటే డయాబెటీస్ అనేది జెనెటికలీ ప్రూవెన్. మన పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్ ఉంటే మనకి పిల్లలకి వచ్చే ఛాన్స్ ఒక 50-60% ఛాన్స్ ఉంటుందండి. అదే ఒక్క పేరెంట్కి ఉంది అని అంటే ఒక 30% దాకా ఛాన్స్ ఉంది. అంటే ఇద్దరికీ లేదు, కానీ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ లాగా ఒక 10% ఛాన్స్ ఉంటుందండి. సో మనం చేయగలిగేది ఏంటి అంటే, పేరెంట్స్కి డయాబెటీస్ ఉంటే ఒక 30-35 ఇయర్స్ వచ్చేలోపే మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మంచిది. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ, డైలీ ఒక 20-30 మినిట్స్ చేసినా సరిపోద్దండి. దాని తర్వాత ప్రాపర్గా స్లీప్, ఒక 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్, ప్రాపర్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అయితే ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైట్ అండి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి మొత్తానికి రైస్ అవాయిడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఒక క్వాంటిటీ ఆఫ్ వైట్ రైస్ తీసుకుంటే అదే క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే పప్పు కానీ, లేకపోతే ఎగ్ కానీ, చికెన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. దాంతోపాటు సలాడ్ లేకపోయినా ఏదైనా వెజిటేబుల్స్ కానీ, కీరా దోసకాయ కానీ, క్యారెట్స్ కానీ, ఎలాంటి ఫైబర్ అనేది తీసుకుంటే, ఇవన్నీ కాంబినేషన్లో తీసుకుంటే మన గ్లూకోజ్ స్పైక్ అనేది అవ్వకుండా ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీకు పాసిబుల్ అవుతే రాగులు, జొన్నలు అలా ఒక మీల్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి ఏంటి అంటే, పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్, అంటే కొంచెం ఓవర్ వెయిట్ కానీ, ఒబెసిటీ కానీ మనకు ఉంది అన్నట్టయితే అది ఒక 5-10% ఆఫ్ వెయిట్ తగ్గినా కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పైన చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి ఉంటుంది చాలా. ఇంకోటి ఏంటి అంటే, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్, అంటే యాపిల్, గ్వావా ఫ్రూట్స్ తినాలనుకుంటే ఇలాంటి ఫ్రూట్స్ తింటే మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. డయాబెటీస్ కానీ, షుగర్ స్పైక్స్ కాకుండా ఉండడం కానీ. మనం తిన్న తర్వాత ఒక మీల్ తర్వాత ఒక 10 మినిట్స్ వాకింగ్ చేసినా సరే మనకి కొంచెం ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి గ్లూకోజ్ స్పైక్స్ కాకుండా, షార్ప్ షూటింగ్స్ కాకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటి అంటే హైపర్ టెన్షన్. మనకు కానీ ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంటే ట్యాబ్లెట్స్ మాత్రం రెగ్యులర్గా వేసుకోండి. ఎందుకంటే హైపర్ టెన్షన్కి డయాబెటీస్కి అనేది మనకి చాలా ప్రూవెన్ లింక్ ఉంది. వాస్కులర్ చేంజెస్ కానీ మెనీ చేంజెస్ ఉన్నాయండి. సో ట్యాబ్లెట్స్ వేసుకొని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నైతే ఆ ప్రోగ్రెషన్ని కొంచెం తగ్గొచ్చు. ఇంకోటి ఏంటి అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు దయచేసి మానేయండి. మీ పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నా లేకపోయినా మీరు మాత్రం స్మోకింగ్ మానేయండి. ఎందుకంటే స్మోకింగ్ వల్ల చాలా బ్యాడ్ చేంజెస్ అనేవి చాలా అవుతాయి బాడీలో. బ్లడ్ వెజల్స్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీ కానీ దేనిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇలాంటి జాగ్రత్తలు కొన్ని తీసుకున్నట్టయితే మన పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నా సరే మనం కొంచెం ప్రోగ్రెషన్ని తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.